ఇందిరమ్మ పాలనలో దళితులకు సేవలందించిన గొప్ప నాయకురాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇడ్లు, భూ పంపిణీ, బ్యాంకుల జాతీయకరణ వంటి అనేక కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. ఈనాటి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు నరేష్ గారికి, నాయకులందరికీ, పట్టణ నాయకులకు, కౌన్సిలర్లకు, చైర్మన్ అనసూయ గారికి, పట్టణ అధ్యక్షులు వీరేశం గారికి, తదితర జిమ్లాల్ గారికి, తదితర నాయకులందరికీ, కౌన్సిలర్ అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన మా చెల్లెలకు, అక్కలకు అందరికీ, అనుబంధ సంఘాల అధ్యక్షులకు అందరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇందిరాగాంధీ చాలా గొప్ప నాయకురాలు. ఆమె నాయకత్వం మీదనే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగింది. కనుక ఇందిరాగాంధీ ఈ దేశాన్ని పరిపాలించిన సందర్భంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాలకు భరోసా ఇవ్వాలని, మహిళా సంఘాలను కాపాడుకోవాలని, వాళ్ళని గౌరవించాలని ఈరోజు 50,000 మందితో 50-60,000 మందితోని వరంగల్లో సభ పెట్టారు. కాబట్టి ఆ సభను మీరందరూ కళ్ళారా చూడాలి, వచ్చి పల్లెల్లో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మీరు తెలుసుకొని అభివృద్ధి భాగంలో కావాలని చెప్పి మీ అందరూ కూడా బస్సులు పెట్టి గ్రామాల నుంచి ఇవాళ మనకు 6 మండలాలకి అన్ని ఇంకా 3 మండలాలకు మనం బస్సులు పెట్టలే, ఈ 6 మండలాలకు పెట్టారు. కాబట్టి మనమందరం కూడా క్రమశిక్షణతోని ఆ సభకు అటెండ్ అయ్యి మధ్యలో మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భోజనాలు చేసుకొని ఆ తర్వాత సభ ప్రాంగణానికి బయలుదేరి అక్కడ ముఖ్యమంత్రి గారు, నాయకులు చెప్పిన విషయాలు మన శ్రద్ధగా విని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఏ విధంగా సహాయపడుతుంది, తోడ్పడుతుంది అనే దాని మీద ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తానని కూడా మనవి చేస్తూ, ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ మండల పార్టీకి, టౌన్ అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.